ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మోక్ష పిల్లలిద్దరిని స్కూల్లో చేర్చాలని వాళ్ళ కోసం మంచి స్కూల్ చూసి వచ్చి ఆ సంగతి పంచమితో చెప్తూ ఉంటాడు. రేపటి నుంచి పిల్లలిద్దరినీ స్కూల్కి పంపుదాం పంచమి అని తను చెప్తూ ఉంటే ఇక ఆ మాటతో పంచమికి భయం పట్టుకుంటుంది. వైశాలిని స్కూల్కి పంపితే తనకి ప్రమాదం ఎక్కడి నుంచి ఎటు పొంచుకొస్తుందో, నాగేశ్వరి తనని నాగలోకం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో, ఇక ఆ కరాలి తనని ఏం చేస్తుందో అని భయపడిపోయి పాల్గొని ఒక్కదాన్నే స్కూల్కి పంపుదాం మోక్షబాబు, వైశాలిని మాత్రం ఇంట్లోనే ఉంచుకుందామని తను చెప్తూ ఉంటుంది. అదేంటి పంచమి, పిల్లలిద్దరిని నువ్వే కన్నావు కదా, ఒకరిని పంపించి మరొకరు ఇంట్లో ఉంచి ఈ తేడా ఎందుకు చూపిస్తున్నావు అని తను అడుగుతూ ఉంటే ఇక తనేమి సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇక మోక్ష కంగారు పడి ఏమైంది పంచమి, ఎందుకు ఏడుస్తున్నావు తను అంటూ ఉంటే తనేం చెప్పకుండా మోక్షను పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఏం జరిగింది పంచమి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను కంగారు పెట్టకుండా జరిగింది చెప్పు అని తను అంటూ ఉంటాడు. తను ఏం లేదని తప్పించుకోబోతుంటే తనకు అర్థమైపోతుంది. ఏదో ఉంది నాకు చెప్పలేక తను బాధపడుతూ ఉందనుకొని, చెప్పు పంచమి, సమస్య ఏదైనా మనం కలిసి పరిష్కరించుకుందాం, అయినా నువ్వు వైశాలిని ఎందుకు స్కూల్కి వద్దుంటున్నావు అని అంటూ ఉన్న మోక్షతో, మా అమ్మ నా కడుపున పుట్టిందని చాలా సంతోషించాను మోక్షబాబు, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. మా అమ్మ నా కడుపున పుట్టింది నాగలోకానికి రాణి కావాలని. ఆ నాగేశ్వరి కూడా ఇక్కడే ఉంది మోక్షబాబు, తను నా కూతుర్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది అని తను చెప్పిన మాటల్ని మోక్షతో చెప్తూ ఉంటుంది. పున్నమ రాత్రులు తగ్గే కొంది నీ కూతురు నీకు దూరం అవుతుందని చెప్పిన నాగేశ్వరి మాటలు చెప్తూ ఉంటుంది. ఇక ఆ కరాళి కూడా మన బిడ్డ కోసం తిరుగుతూ ఉంది మోక్షబాబు, మన ఇంటికి కూడా వచ్చింది. పూలమ్మే ఆవిడలాగా వచ్చి నా మీద ఉన్న పగని పిల్లలపై తీర్చుకుంటానని నన్ను బెదిరించి వెళ్ళింది మోక్షబాబు అని తను ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో మోక్ష అలాగే కూర్చున్న చోటే కొప్పుకొల్లిపోతాడు. ఇక తను అంటూ ఉంటాడు, వైశాలికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను పంచమి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసింటే నేను ఆ రోజే నాగలోకం వెళ్ళిపోయి ఉండేదని మోక్షబాబు, సమస్య ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు. వైశాలిని ఎలా కాపాడుకోవాలో నాకేమీ తెలియడం లేదు, తన చుట్టూ సమస్యలు ముంచుకొస్తున్నాయి అని పంచమి అంటుంటే, ఎలాగైనా కాపాడుకోవాలి పంచమి, నిన్ను కాపాడుకున్నట్టే నా కూతురిని కూడా కాపాడుకుంటానని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఇక జ్వాల తన భర్తతో చెప్తూ ఉంటుంది, మీరు మగపిల్లవాడి తండ్రండి, పిల్లిలాగా ఉంటే కుదరదు, పులిలాగా గాండ్రిస్తూ ఉండాలి, అందరి మీద పెత్తనం చేస్తూ ఉండాలి అని తను చెప్తూ ఉంటుంది. అయితే మనిషిలాగా ఉండడం నీకు ఇష్టం లేదన్నమాట అని వరుణ్ అంటూ ఉంటాడు. ఏదేమైనా మీరు అలాగే ఉండాలండి, మనకు కొడుకు పుట్టాడు కదా, ఈ ఇంటికి వారసుడిగా పుట్టిన కొడుకును చూసుకొని మీరు ఎలా ఉండాలి, ఇలా మెత్తగా ఉంటే కుదరదు అని తను చెప్తూ ఉంటుంది. ఇప్పుడే మీ అమ్మగారితో గొడవపడి వస్తున్నాను ఆస్తి విషయంగా, అందరికీ సమానంగా పంచుతానని తను చెప్తూ ఉంది. ఇక చిత్ర అయితే తెలివిగా అత్తయ్యని కాకాపట్టి ఆస్తిని సగభాగం తన కూతురి పేర రాయించుకోవాలని చూస్తూ ఉందని తను చెప్తూ ఉంటుంది. అయినా మా అమ్మ ఏమి అంత తెలివి తక్కువది కాదులే జ్వాల, తనందరికీ సమాన న్యాయం చేస్తుంది అని తను చెప్తూ ఉంటాడు. అదెట్లా సమానం అవుతుందండి, మనకు కొడుకు పుట్టాడు, వాళ్ళకేమో కూతుర్లు పుట్టారు, వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి మొత్తం మన కొడుకుదే కదా, ఆస్తి పంచడానికి నేనైతే ఒప్పుకోను, వాళ్ళకి పెళ్లి చేసేసి పంపించేసిన తర్వాత మిగిలిన ఆస్తి అంతా మన కొడుకే రావాలి అని అంటూ ఉన్న జ్వాలతో, అప్పుడేమో ఆస్తి పంచుకొని వెళ్ళిపోవాలన్నావు, ఇప్పుడేమో ఆస్తి పంచకూడదంటున్నావు, ఎందుకు అలా తేడాగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉన్న వరుణ్తో, అలాగే మాట్లాడతానండి, అప్పుడు విషయం వేరు, ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, ఇప్పుడు ఇలాగే మాట్లాడతాను అని తను అంటూ ఉంటుంది. నాతో పాటు నా తమ్ముళ్ళకు కూడా ఆస్తుల సమాన హక్కు ఉంటుంది జ్వాల, వాళ్ళకి మగపిల్లలు పుట్టారా ఆడపిల్లలు పుట్టారా అనే విషయమే అవసరం లేదు. అయినా మా అమ్మా నాన్నకి తెలుసు ఎవరికి ఏ న్యాయం చేయాలని, నాకు తెలిసి మా అమ్మా నాన్న ఎవ్వరికి అన్యాయం చేయరు అని తను అంటూ ఉంటాడు. నువ్వెన్నన్నా చెప్పండి, నాకు మాత్రం నా కొడుకు ఆస్తి దక్కకపోతే నేను ఒక్కరిని కూడా వదలను, ఈ ఇంటి పేరుని నిలబెట్టాల్సింది మన కొడుకే కదా, ఒకవేళ ఆస్తి పంచాల్సి వస్తే సగభాగం మన కొడుకు పంచాలి, మిగిలిన సగాన్ని వాళ్ళందరినీ పంచుకోమని చెప్పండి, తేడా వచ్చిందంటే నేను ఊరుకునేదే లేదు, అది మీరైనా సరే అని తను అంటూ ఉంటుంది. ముందు గణాన్ని బాగా చదివించు, నువ్వు ఆస్తి పంపకాల వరకు వెళ్ళావు, ఆ సంగతి తర్వాత చూద్దాం అని అంటూ ఉన్న వరుణ్తో, చదవడం పెద్ద సమస్య కాదండి, ఎలాగో అది జరిగిపోతుంది, సంపాదించడమే చాలా కష్టం, ఉన్న ఆస్తుల సగభాగం మన కొడుకే వస్తే తాడు దర్జాగా కాలు మీద కాలేసుకుని బ్రతికిపోతాడండి అని తను చెప్తూ ఉంటుంది. సరేలే జ్వాల, దానికి ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు ఇవన్నీ ఎందుకు, మా అమ్మ నాన్న ఆలోచించే నిర్ణయం తీసుకుంటారులే అని వరుణ్ అంటూ ఉంటాడు.
వైశాలి పాల్గొని బాల్తో ఆడుకుంటూ ఉంటే అక్కడికి ఘన వచ్చి వైశాలిని చూస్తూ ఉంటాడు. ఇక తనలోకి గరుడ లక్షణాలు వచ్చేసరికి వైశాలి తనను చూసి భయపడుతూ ఉంటుంది. ఇక ఘన నేరుగా వైశాలి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని కొరుకుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న పాల్గొనికి చాలా కోపం వచ్చి, ఆగు ఘన, ఏం చేస్తున్నావు వైశాలిని అని తనని పట్టుకొని దూరంగా నెట్టేస్తుంది. ఇక తన కోపం అయితే ఇంకా ఎక్కువైపోతుంది. ఇక తన దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి చెంపల మీద కొడుతూ పొట్టలో గుద్దుతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన జ్వాల తన కొడుకుని కొడుతూ ఉండడం చూసి పాల్గొని నరుస్తూ ఉంటుంది. పాల్గొని కూడా ధైర్యంగా వైశాలిని కొట్టబోతుంటే నేను కొట్టానని తనతో చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటారు. ఇక వైశాలి కూడా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది, మేము ఆడుకుంటూ ఉంటే ఘన వచ్చి కొట్టాడని తనతో చెప్తూ ఉంటే, ఇక జ్వాల కూడా అబద్ధాలు చెప్పకండి, నేను వచ్చేసరికి నా కొడుకునే మీరు కొడుతూ ఉన్నారని తనతో అంటూ ఉంటుంది. ఇక పాల్గొని కోపంగా, అవును కొట్టాను, తను వైశాలిని కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా, అందుకే కొట్టాను అని తను చాలా ధైర్యంగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక జ్వాల తన కొడుకుని తిడుతూ ఉంటుంది, సిగ్గులేదా నీకు, ఆడపిల్లల దగ్గర తన్నులు తిన్నావా అని తను అంటూ ఉంటే, ఇప్పుడు వద్దులేమ్మా, తర్వాత వాళ్ళని బాగా తన్ని అప్పుడు నేనేంటో చూపిస్తాను అని తను అంటూ ఉంటాడు. అలాగే చెయ్యరా, ఒకటి కొడితే 4 కొట్టేలాగా ఉండాలి, వాళ్ళని బాగా కొట్టు అని తను చెప్తూ ఉంటుంది. పిల్లలకు అలాంటి మాటలు నేర్పించకండి వదిన అని మోక్ష అంటూ ఉంటే, ఇక వైదేహి కూడా పిల్లలన్నాక ఆడుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, మళ్ళీ ఒకటైపోతారు జ్వాల, అంత మాత్రానికి అలా చెప్పిస్తారా అని తను అంటూ ఉంటుంది. లేకపోతే నీ పిల్లలు కొడుతూ ఉంటే నా కొడుకు దెబ్బలు తినాలా, చూడు ఘన, ఇంకెప్పుడైనా వీళ్ళు కొడితే 1కి 4 కొట్టు, నిన్ను చూస్తేనే వాళ్ళు భయపడిపోవాలి, అప్పుడే నీ పెత్తనం ఇంట్లో సాగుతుంది అని తనకి చెప్తూ ఉంటుంది. తన మాటలకి వరుణ్కి కూడా కోపం వస్తూ ఉంటుంది. సారీ మోక్ష, తను నా కొడుకుని ఎలా పెంచుతుందో ఏమో, తన పెంపకంలో వాడు ఎలా తయారవుతాడో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక చిత్రకైతే ఒక అనుమానం వస్తుంది. ఎప్పుడు చూసినా ఘనాకి వైశాలికి మాత్రమే గొడవలు వస్తున్నాయి, అసలు ఎందుకు అలా వస్తున్నాయి, ఇది అందరూ ఆలోచించాలి అని అందరితో చెప్తూ ఉంటుంది. మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం పంచమి అని తను అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళినా రహస్యం అయితే దాగదు కదా మోక్ష బాబు, వైశాలికి నాగ లక్షణాలు కనబడడం మొదలు పెడితే మొదట మనం సమాధానం చెప్పవలసింది పాల్గొనికి. ఇక వైశాలి కూడా నాకెందుకు ఇలా అవుతుందంటే సమాధానం చెప్పలేం అని అంటూ ఉన్న పంచమితో, ఎలాగైనా మనం వైశాలిని కాపాడుకోవాలి పంచమి, అందమైన పిల్లలు పుట్టారని సంతోషిస్తున్న ఈ సమయంలో జీర్ణించుకోలేని పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది అని తను అంటూ ఉంటాడు. మా అమ్మ నన్ను మోసం చేయదు మోక్షబాబు, మా అమ్మ నా కడుపున పుట్టింది నన్ను సంతోషపెట్టడానికి, నాకు ఇష్టం లేదని చెప్తే తను నాగలోకం వెళ్ళదు, నాగశక్తి తన శరీరంలోకి రాగానే మా అమ్మకు అన్నీ తెలిసిపోతాయి, అప్పుడు నాగలోకం వెళ్ళిపోవద్దని మా అమ్మని వేడుకుని ఆపాలి, నా దగ్గరే తన కూతురుగా ఉండిపోవాలని నేను మా అమ్మని బ్రతిమలాడుకుంటానని మోక్షతో చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష కూడా చాలా బాధగా అంటూ ఉంటాడు, అంతవరకు వైశాలి గురించి ఎవ్వరికీ తెలియకుండా మనం జాగ్రత్త పడాలి పంచమి అని తనతో చెప్తూ ఉంటాడు. వైశాలి పుట్టుకకి రహస్యం తెలుసుకున్న మోక్ష పంచమిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.